హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు మీ ఇంటిని ఒకవేళ స్మార్ట్ హౌస్ కింద మార్చుకోవాలనుకుంటే ఈ డివైస్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ డివైస్ అనేది మనకి మైక్రోవేవ్ సెన్సర్. ఇది మనకి ఇంట్లో లైట్స్ని ఆన్ ఆఫ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది ఎక్కడెక్కడ వాడతారు అనేది మనం చూద్దాం. దానికంటే ముందు మనం దీని ఒక స్పెసిఫికేషన్ చూద్దాం. ఇది డిటెక్షన్ రేంజ్ అంటే మనకి 360 degrees 180లో ఉపయోగపడుతుంది. అలా వోల్టేజ్ వచ్చి మనకి ఇంటికి ఇచ్చే సప్లై 230 volts వాడవచ్చు. ఫ్రీక్వెన్సీ కూడా మన హౌస్ ఫ్రీక్వెన్సీ 50 Hz. అలాగే రేటెడ్ లోడ్ మ్యాక్సిమం వచ్చి 1200 watts అన్నాడు. ఇది రెసిస్టివ్ లోడు, అంటే ఇదివరకు ఇన్కాండిసెంట్ ల్యాంప్ అట్లా వచ్చాయి కదా, ఇప్పుడు రావట్లేదు. ఆ ఇన్కాండిసెంట్ ల్యాంప్ వస్తే 1200 వరకు వేసుకోవచ్చు. మామూలుగా మన సిఎఫ్ఎల్ కానీ ఎల్ఈడి లైట్స్ కానీ 300 watts వరకు లోడ్ వేసుకోవచ్చు. సో ఇది మనకి స్పెసిఫికేషన్. అలాగే మన బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఏముంటాయో చూద్దాం. ఇప్పుడు మనం జనరల్గా మనం బాక్స్ ఓపెన్ చేయగానే మనకి డివైస్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీనిదే మన మైక్రోవేవ్ సెన్సార్. సో ఇది చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది, ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. ఇన్విజిబిలిటీ కూడా ఉన్నా కూడా ఇది పనిచేస్తుంది, అంటే మనం సీలింగ్లో పెట్టినా కూడా ఇది పనిచేస్తుంది. దీంట్లో మనకి 3 పాయింట్స్ ఉంటాయి. 1 లక్స్, 2 సెన్స్, 3 టైం. ఈ 3 అట్లా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. టైం అన్నది ఎంత టైం ఆన్ అయిన తర్వాత ఆఫ్ అవ్వాలి అనేది టైం అనేది ఉపయోగపడుతుంది. లక్స్ అనేది డే టైమా నైట్ టైమా. నైట్ టైం ఉన్నప్పుడు లక్స్ వాల్యూ తగ్గిస్తాం, డే టైంలో ఉన్నప్పుడు లక్స్ వాల్యూ పెంచుతాం. అదేవిధంగా సెన్స్ అనేది అంటే ఎంత సెన్సిటివిటీ ఉండాలనేది కూడా ఇది మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఈ విధంగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. అలాగే ఈ పక్క సైడ్ వస్తే మనకి కనెక్షన్స్ కొంచెం ఉంటుంది. దీంట్లో మీకు కనెక్షన్ డయాగ్రామ్ కూడా ఇచ్చారు చూడండి, ఈ పక్క సైడు. అలాగే ఆ పక్కన చూడండి, టెర్మినల్స్ దగ్గర ఎన్ ఇచ్చారు, ఎల్ డాష్ ఇచ్చాడు, ఎల్ ఇచ్చాడు. ఎన్ అంటే న్యూట్రల్, ఎల్ డాష్ అంటే పక్కన పెట్టండి, ఎల్ అంటే లైన్ అంటే పేజ్, అంటే లైన్ అనొచ్చు, లైవ్ అనొచ్చు. లైవ్ వైర్ వచ్చి మనకు పేజ్, న్యూట్రల్ అంటే ఫస్ట్ న్యూట్రల్ ఇస్తాం, లాస్ట్లో లైవ్ వైర్ ఇస్తాం. ఈ మూడవది ఏంటంటే ఎల్ డాష్ అంటే కంట్రోల్ వైర్. సో దీని నుంచి దేనికైతే సప్లై ఇవ్వాలనుకుంటామో దానికి ఇచ్చుకోవడమే. ఈ కంట్రోల్ వైర్ అనేది ఆ విధంగా ఉపయోగపడుతుంది. సేమ్ స్పెసిఫికేషన్ కూడా సేమ్ అలాగే ఉంది. మనం ఫస్ట్లో చూపించాం కదా, అదే స్పెసిఫికేషన్ పైన కూడా రాశారు. IP20, కానీ ఇది వాటర్ రెసిస్టెన్స్ కాదు, లోపల పెట్టుకోవాలి. కనెక్షన్ ఇచ్చినప్పుడు 3 వైర్లు ఇలా స్విచ్ బోర్డుకి ఇచ్చాం. సో ఇది ఒక అంటే నేను 2-3 సార్లు ఇన్స్టాల్ చేశాను. సో ఇది ఒక ప్లేస్లో ఇన్స్టాల్ చేసింది, రెండో ప్లేస్లో ఇన్స్టాల్ చేశాను. అలా లైట్ల దగ్గర పెట్టేసా డైరెక్ట్గా. ఇది ఆల్మోస్ట్ 10 seconds టైం పెట్టాను. 10 secondsలో ఆఫ్ అవ్వాలి. మీకు ఇక్కడ స్క్రీన్ మీద టైం కూడా రన్ అవుతుంది చూడండి. 10 secondsలో ఆఫ్ అయిపోయింది. నేను ఇమ్మీడియట్ మూవ్మెంట్ ఇస్తాను, అంటే కెమెరా పట్టుకున్నాను కదా, మూవ్మెంట్లో అది మూవ్ అయిపోయి ఆన్ అయిపోయింది. ఇది లోపల ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంది పార్ట్స్ అనేవి. సో హోప్ యూ గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఇలాంటి వీడియోస్ కావాలన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, ఎవరికైనా అవసరం ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.